Coming back to the continental games, the most important continental game which is being held under the supervision of the IOC, International Olympic Committee, is the Asian Games. Asian Games. Asian Games, they began in the year 1951. They began in the year 1951. 1951 సంవత్సరంలో ఇవి ప్రారంభించబడ్డాయి. అండ్ ఇది ద ఏషియన్ గేమ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే రెండవ అత్యంత పెద్దదైన క్రీడా సమారోహము. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. మరి ఇది సెకండ్ లార్జెస్ట్ అంటే ఫస్ట్ ఏది? ఒలింపిక్స్. సో ఒలింపిక్స్ తర్వాత ఇదే అండి. సెకండ్ లార్జెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏషియన్ గేమ్స్ అండ్ ఇట్ బిగాన్ ఇన్ ద ఇయర్ 1951. అండ్ మొదటగా 1951లో స్టార్ట్ చేసినప్పుడు దీన్ని నిర్వహించిన వాళ్ళు ఎవరు? దీన్ని నిర్వహించిన సంస్థ పేరు ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్. ఓకే, ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై the Asian Games Federation. Asian Games Federation, and the Asian Games Federation continued conducting these events till the year 1978. 1978. ఓకే, 1951 నుంచి 1978 వరకు జరిగిన ఈవెంట్స్ అన్నిటినీ ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించింది. అండ్ 1978 తర్వాత 1982 సెకండ్ ఈవెంట్. దిస్ ఈస్ కండక్టెడ్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 years. ఐఎమ్ సారీ, డి నాట్ సే దిస్. ఏషియన్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఇట్ ఈస్ కండక్టెడ్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 years. ఓకే, సో 1978 తర్వాత మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? ఇది 1982లో జరుగుతుంది. సో 1982 జరిగేటప్పటికీ ఈ ఓనర్షిప్ మారిపోయింది. ఓకే, the ownership was taken care by the Asian Olympic Council. Okay, so from 1982 onwards, from 1982, the Asian Olympic Council of Asia, the Olympic Council of Asia, it started organizing this event. So from 1982 onwards, it is being organized by Olympic Council of Asia. సో 1851 నుంచి 1878 వరకు ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ నిర్వహించింది. అండ్ 1982 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా జరిగిన 2018 ఏషియన్ గేమ్స్ వరకు కూడా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా, OCA అని అంటారండి, OCA అనే సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. అండ్ ఈ OCA హెడ్ క్వార్టర్స్, ఓకే, ముఖ్య కార్యాలయం, headquarters is in Kuwait. The headquarters of Olympic Councils of Asia is in Kuwait. This is important. Please make a note of this. The headquarters of Olympic Council of Asia is in Kuwait. Clear? And ఈ ఏషియన్ గేమ్స్లో ఈ పేరు పట్టే తెలుస్తుంది ఏంటి? దిస్ ఈజ్ అన్ ఈవెంట్ ఫర్ ఆల్ ది ఏషియన్ కంట్రీస్. ఓకే, ఆసియా ఖండంలోని దేశాలన్నీ ఈ ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ అలా టోటల్గా మనకి 46 దేశాలు ఉన్నాయండి. సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఏషియన్ గేమ్స్? ద ఏషియన్ గేమ్స్ ఆర్ పార్టిసిపేటెడ్ బై 46 నేషన్స్. ఓకే, 1976 వరకు, ఓకే, 1976 వరకు 46 దేశాలు పాల్గొనేవి. కానీ 1976లో మ్యూనిక్ మసాకర్ అని అంటారు. 1972 ఒలింపిక్స్లో వాట్ హ్యాపెండ్?
In 1972 Olympics, ఇందాక చెప్పాను పాలస్తీనాకి చెందిన తీవ్రవాద సంస్థ ఇజ్రాయిల్ క్రీడాకారుల్ని అపహరించి వాళ్ళని బందీగా పెట్టుకున్నప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇజ్రాయిల్ని ఆఫ్టర్ దట్ ఆ సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని మ్యూనిక్ మసాకర్ అని అంటారండి. ఆ తీవ్రవాద సంఘటనని మ్యూనిక్ మసాకర్. It is called the Munich massacre, and after this Munich massacre, Israel was expelled from the Asian Games. So 1976 లో Israel was expelled. సో అప్పటి నుంచి ఈ 46 కాస్త 45కి తగ్గిపోయింది. సో టుడే how many countries are participating in Asian Games? 45. Earlier they were 46, but after the 1972 Munich massacre, 1976 onwards, 1976 నుంచి ఓన్లీ 45 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశాన్ని ఇక్కడ నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ది ఏషియన్ గేమ్స్. అండ్ లేటర్ ఆన్ 2015లో యూరోపియన్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పి ఇందాక మనం చదువుకున్నాం కదా. ఆ యూరోపియన్ గేమ్స్లో ఇజ్రాయెల్ పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసిందండి. It was expelled from Asian Games in 1976 and it joined the European Games in 2015. It's clear? Right. So now there are 45 nations which are participating in this event, the Asian Games event. And these Asian Games events were first time in 1951. They were held in Delhi, our own New Delhi. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి సో ఇండియాలో మొత్తంగా ఈ ఈవెంట్ 2 times జరిగిందండి. దిస్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఇండియా. ఏషియన్ గేమ్స్ వర్ కండక్టెడ్ ఇన్ ఇండియా 2 times, జపాన్ 2 times, సౌత్ కొరియా 3 times, థాయిలాండ్ 3 times. ఇలా లిస్ట్ ఉంటుంది, ద ఇంపార్టెంట్ కంట్రీస్. అండ్ ఈ ఏషియన్ గేమ్స్కి సంబంధించిన ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, there are only 2 nations which could get at least 1 gold medal in all the events. అంటే ఏషియన్ గేమ్స్ 1951లో స్టార్ట్ అయ్యాయి, మొన్న 2018 వరకు జరిగాయి. ప్రతి ఈవెంట్లో అట్లీస్ట్ ఒక్క గోల్డ్ మెడల్ అయినా సాధించిన దేశాలు ఎన్ని అని అంటే 2. ఓన్లీ 2 nations won a gold medal. In every Asian Games event. And those 2 nations are India and Japan. Those 2 nations are India and Japan. So India, Japan మాత్రమే ప్రతి ఏషియన్ గేమ్స్ టోర్నమెంట్లో అట్లీస్ట్ ఒక గోల్డ్ మెడల్ గెలుచుకున్నాయి. ఓకేనా అండి? అండ్ ఈ 45 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 45 కంట్రీస్లో 3 దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఒక్క మెడల్ కూడా సాధించలేదు. 3 countries did not win even a single medal. Not even a single medal. ఒక్క మెడల్ కూడా సాధించలేదు. ఆ కంట్రీస్ ఏంటి అండి? ఒకటి మనకి పైన ఉంటుంది, ఒకటి మన కింద ఉంటుంది. భూటాన్, మాల్దీవ్స్ అండ్ ఈస్ట్ తైమూర్. ఇట్స్ కాల్డ్ తైమూర్ లాస్తే. దాన్ని ఈస్ట్ తైమూర్ అని కూడా అంటారండి. ఇది ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యలో ఒక చిన్న దీవి. దిస్ ఇస్ అ స్మాల్ ఐలాండ్ నేషన్ విచ్ ఇస్ కాల్డ్ ఈస్ట్ తైమూర్ ఆర్ తైమూర్ లాస్తే. సో ద 3 nations which did not win even a single medal in any of the Asian Games are these 3: Bhutan, Maldives and Timor. And
the overall performance, if you see the overall performance, then the topmost country with highest number of medals is China. Overall performance, if you look at overall performance, the topmost country is China, first position with 3,187 golds. This is the list for the overall performance అంటే అన్ని ఏషియన్ గేమ్స్లో పర్ఫార్మెన్స్ అండి. అండ్ ఇండియా పొజిషన్ ఎక్కడ ఉందండి? 5th పొజిషన్లో ఉంది. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇండియా స్టాండ్స్ 5th. క్లియర్? అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది ఇన్ జనరల్ ఏషియన్ గేమ్స్ డేటా. నౌ coming to the specific the recent Asian Games. The recent Asian Games were the 18th Asian Games which were held. The 18th Asian Games which were held in Indonesia. The 18th Asian Games were held in Indonesia, and this is the first time that this event is being conducted in 2 different regions. జనరల్గా ఒక దేశంలో ఒకటే ప్రదేశంలో ఇది కండక్ట్ చేయబడతాయి. ఐదర్ ఢిల్లీ ఆర్ బాంబే ఆర్ వుహాన్ ఆర్ సమ్ అదర్ స్టేట్, అంటే ఒక ప్లేస్ తీసుకొని దట్ సిటీ ఓన్లీ ఆల్ ది ఈవెంట్స్ విల్ బి కండక్టెడ్. బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ 2 regions సైమల్టేనియస్లీ. ఓకే, కొన్ని ఈవెంట్స్ జకార్తాలో జరిగాయండి, కొన్ని ఈవెంట్స్ పాలెంబాంగ్లో జరిగాయి. దీస్ 2 are 2 different places. Jakarta is the capital city of Indonesia, and Palembang is a place in South Sumatra. మనకన్నీ తెలుసు, ఇండోనేషియా ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఐలాండ్స్, జావా, సుమాత్రా అండ్ బోర్నియో అని అంటారు. ఓకే, ఆ 3 ఐలాండ్స్ని కంబైన్ చేస్తే ఇండోనేషియా దేశం వస్తుంది. అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ద ఏషియన్ గేమ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ 2 different places, జకార్తా అండ్ పాలెంబాంగ్, రైట్? అండ్ ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయి? The number of nations which participated are 45. Number of nations which participated were 45. And the 45 nations lo India position enti. Okay, the performance, this is the medal tally of the 2018 Asian Games, and దీంట్లో ఫస్ట్ పొజిషన్లో చైనా ఉంది, అండ్ 8th పొజిషన్లో ఇండియా ఉందండి. ఓకే, ఐఎమ్ నాట్ గివింగ్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్లేయర్స్ హూ వన్ ద మెడల్స్ బికాస్ దిస్ వాజ్ హెల్డ్ ఇన్ 2018. 18లో ఎవరెవరు ఏం గెలిచారు అనేది మనకి ఇప్పుడు ఎగ్జామ్లో అడగరు. సో దట్ ఈస్ అన్నెసెసరీ ఫర్ అస్. వాట్ వీ నీడ్ టు నో ఈస్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద రీసెంట్ ఏషియన్ గేమ్స్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇండియాస్ పొజిషన్ ఈజ్ 8th ర్యాంక్. ఓవరాల్గా ఇండియా పొజిషన్ 5th ర్యాంక్. కానీ రీసెంట్గా జరిగిన ఏషియన్ గేమ్స్లో ఇండియా పర్ఫార్మెన్స్ ఏంటండి? 8th పొజిషన్. అండ్ టోటల్గా ఎన్ని మెడల్స్ గెలుచుకుంది ఇండియా? 70 మెడల్స్. రిమెంబర్ దిస్, 16 gold medals, 70 total medals. This figure is important for us. 8th rank, 16 gold medals, 70 total medals. And top position, obviously ఇప్పుడు ఒలింపిక్స్లో టాప్ పొజిషన్లో ఆల్వేస్ యూఎస్ఏనే ఉంటుంది, అండ్ ఏషియన్ గేమ్స్లో ఆల్వేస్ చైనానే ఉంటుంది. ఇది మీరు బండ గుర్తుగా పెట్టేసుకోండి. ఏషియన్ గేమ్స్లో చైనా, ఒలింపిక్స్లో అమెరికా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది లేటెస్ట్ ఏషియన్ గేమ్స్ which were conducted in Indonesia, that is Jakarta and Palembang. This is the first time that Asian Games are being conducted at 2 different places in the country. Okay, Nandi? So now we complete all the Olympics or International Olympics Committee related games. Okay, we have completed the Continental Games, that is the Pan American Games, the Asian Games, the European Games, the Pacific Games and the Asian Games. Okay, ఇవి IOC ఆధ్వర్యంలో దాని పర్యవేక్షణలో నిర్వహింపబడే గేమ్స్ అండి. ఇవి కాకుండా
భారతదేశం పార్టిసిపేట్ చేసే కొన్ని ఇంపార్టెంట్ గేమ్స్ ఉన్నాయి. ఓకే, అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం మనం. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ద మిలిటరీ వరల్డ్ గేమ్స్. మిలిటరీ వరల్డ్ గేమ్స్. మిలిటరీ వరల్డ్ గేమ్స్ Military World Games, as the name suggests, this is a sports event for all the armies and all the army, navy, air force, సైన్యం మొత్తం of more than 140 nations. ఓకే, ప్రపంచంలో దాదాపు 140 దేశాలు దీంట్లో పాలు పంచుకుంటాయి. దే పార్టిసిపేట్. మోర్ దెన్ 140 నేషన్స్ ఇన్ ద వరల్డ్ participate in this military world games, and they were initiated in 1995. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1995లో స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? రోమ్. ఓకే, ద ఫస్ట్ ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ రోమ్. హౌ మెనీ నేషన్స్? 140 నేషన్స్. అండ్ దిస్ ఈస్ కండక్టెడ్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 years. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇది నిర్వహింపబడుతుంది. అండ్ లేటెస్ట్గా ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 7th మిలిటరీ వరల్డ్ గేమ్స్ హెల్డ్ ఇన్ చైనా, వుహాన్, 2019. సో ద 7th మిలిటరీ వరల్డ్ గేమ్స్ were held in 2019 in Wuhan. Wuhan is in China. ఓకే, అండ్ ఇక్కడ టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారండి? చైనా ఉంది. ఫస్ట్ పొజిషన్లో చైనా ఉంది. అండ్ ఇండియా got 4 medals. India got 4 medals in this event. India is also participating. India position 27. And India got 4 medals. ఓకే, అండ్ దాంట్లో ఒకటి గోల్డ్ అండి. ఈ 4లో ఒకటి గోల్డ్ మెడల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మిలిటరీ వరల్డ్ గేమ్స్. దిస్ ఈజ్ ఆల్సో మల్టీ స్పోర్ట్ ఈవెంట్ కండక్టెడ్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 years. సో ఒకసారి క్విక్ రివిజన్. మిలిటరీ వరల్డ్ గేమ్స్ 1995లో స్టార్ట్ చేశారు. రోమ్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్గా వుహాన్, చైనాలో జరిగాయి. ప్రపంచంలోని 140 దేశాల సైన్యాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఇండియా 2019లో జరిగినప్పుడు 4 మెడల్స్ గెలుచుకుంది. అండ్ టాప్ పొజిషన్లో చైనా ఉంది. క్లియర్? ఓకే, దిస్ ఈజ్ ద వరల్డ్ మిలిటరీ గేమ్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఆఫ్రో ఏషియన్ గేమ్స్. ఇది ఒకసారి చూద్దామండి. ఆఫ్రో ఏషియన్ గేమ్స్, దిస్ వాజ్ కండక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2003 అండ్ ఇట్ వాజ్ కండక్టెడ్ ఇన్ హైదరాబాద్. ఇది మొదటిసారి 2003వ సంవత్సరంలో నిర్వహింపబడింది అండ్ హైదరాబాద్లో నిర్వహించారు. అండ్ దీని విశిష్టత ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఈవెంట్ ఇన్ ద వరల్డ్ విచ్ బ్రింగ్స్ టుగెదర్ ద స్పోర్ట్స్ పర్సన్ ఫ్రమ్ వన్ కాంటినెంట్ అండ్ అదర్ కాంటినెంట్. 2 ఖండాలలోని క్రీడాకారులని ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ఏకైక స్పోర్ట్స్ ఈవెంట్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఓన్లీ స్పోర్ట్ ఈవెంట్ to bring together for sports personnel of 2 continents. ఓకే, కానీ దురదృష్టవశాత్తు ఇది 2007లో మళ్ళీ జరగలేదండి. ఇది అల్జీరియాలో జరగలేదు. అండ్ దాని తర్వాత నుంచి ఎవరు దీన్ని ఊసెత్తడం మానేశారు. సో ఇట్ వాస్ కండక్టెడ్ ఓన్లీ వన్స్, దట్ వాజ్ ఇన్ 2003. అండ్ దాని తర్వాత ఇది కనుమరుగైపోయిందండి. ఇట్ ఈస్ నాట్ దేర్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్, నెక్స్ట్ అవుట్ ఆఫ్ దిస్, ఆఫ్టర్ దిస్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వీ హ్యావ్ అనదర్ గేమ్స్ కాల్డ్ ద సౌత్ ఏషియన్ గేమ్స్. South Asian Games. South Asian Games, as the name suggests,
this is the games which are conducted for the South Asian countries. Okay, South Asian countries అంటే ఏవండి? South Asian countries భారత ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం కదా, భారత ఉపఖండం. ఆ ఇండియన్ సబ్ కాంటినెంట్లో వచ్చే దేశాలన్నీ సౌత్ ఏషియన్ గేమ్స్ అని అంటారు, సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటారు. లైక్ వీ హ్యావ్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక and Afghanistan. Okay, 1 2 3 4 5 6 7 and 8. Okay, so all these 8 nations, they are called the South Asian nations. అయితే అన్ని దేశాలు దీంట్లో పాల్గొనట్లేదండి. దెర్ ఇస్ వన్ ఎక్సెప్షన్. ఆఫ్ఘనిస్తాన్ ఇది మధ్యలో వెళ్ళిపోయిందండి. ఓకే, ఇది 2004లో వచ్చి 2016లో డిస్కంటిన్యూ అయిపోయింది. దిస్ వాజ్ నాట్ ఇనీషియల్ మెంబర్ బట్ ఇట్ గాట్ డిస్కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ 2016. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 7 nations ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సౌత్ ఏషియన్ గేమ్స్. క్లియర్? సో Afghanistan 2004 it entered and it left in 2016. So this is the list of the countries which are participating in South Asian Games, right? And when were they started? The South Asian Games 1984 1984వ సంవత్సరం 1984లో స్టార్ట్ చేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం దే వర్ కండక్టెడ్ ఇన్ ఖాట్మండు, నేపాల్. ఎక్కడ నిర్వహించారండి? ఖాట్మండు, విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ నేపాల్. క్లియర్? అండ్ ద రీసెంట్ 2019లో the recent ones, they were also conducted in Kathmandu. రీసెంట్గా కూడా కాఠ్మండూలోనే నిర్వహించారండి. ఓకేనా? ద సౌత్ ఏషియన్ గేమ్స్, ఇన్ ది సౌత్ ఏషియన్ గేమ్స్ ఎవ్రీ టైమ్ ఇండియా హ్యాస్ బిన్ ఎ లీడర్. ఓకే, ఈ సౌత్ ఏషియన్ గేమ్స్లో ప్రతిసారి భారతదేశమే డామినేట్ చేస్తూ వచ్చింది, ఎందుకంటే ఉన్నయే 7 దేశాలు. ఓకే, అండ్ ఆ 7 దేశాల్లో మొన్న రీసెంట్గా 2019లో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్లో ఇండియా ఇట్ గాట్ 1274, అంటే టోటల్గా అనమాట ఇప్పటి వరకు ఇది లిస్ట్. అండ్ మొన్న జరిగిన దాంట్లో కూడా ఇండియానే ఫస్ట్ పొజిషన్లో ఉందండి. సెకండ్ పొజిషన్లో పాకిస్తాన్ ఉంది. అండ్ దిస్ రిపీట్స్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఈ 3 పొజిషన్లు మారవు. సౌత్ ఏషియన్ గేమ్స్లో ఎప్పుడు మనమే ఇలాగే ఉంటుంది అనమాట, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక. అండ్ టోటల్గా మనం బేరీజ్ వేసుకున్న ఇండియాకి టోటల్గా 1274 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. టోటల్గా ఎన్ని? 1274 గోల్డ్ మెడల్స్ వచ్చాయండి. ఓకే, అండ్ దిస్ వాజ్ అబౌట్ ద 2019 గేమ్స్. ఓకే, అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఏంటండి, మధ్యలో 2004లో జాయిన్ అయింది, 2016లో వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంక తర్వాత రాలేదు. ఇది లిస్ట్ అంటే దిస్ ఇస్ టోటల్ టాలీ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దిస్ ఆఫ్ఘనిస్తాన్ లిస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్స్. ఓకే, 2019లో ఆఫ్ఘనిస్తాన్ డిడ్ నాట్ పార్టిసిపేట్. ఆఫ్ఘనిస్తాన్ పార్టిసిపేటెడ్ ఓన్లీ ఫ్రమ్ 2004 to 2016. అండ్ 2019లో ఓన్లీ 7 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఓన్లీ 7 కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది 2019 South Asian Games which are held in Kathmandu, Nepal. Clear? So this is about the South Asian Games in which India participates. And there is one more major event, international event in which India is a member, and that is the Commonwealth Games. Okay, the Commonwealth Games. కామన్వెల్త్ గేమ్స్ ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే, ఈ గేమ్స్లో దిస్ గేమ్స్ ఈజ్ ఫర్ ఆల్ ది నేషన్స్ విచ్ వర్ ఎర్లియర్ రూల్డ్ బై ద బ్రిటిష్ ఎంపైర్. ఓకే, ఆల్ నేషన్స్
which were ruled by British. ఓకే, బ్రిటిష్ వాళ్ళు పాలించిన అన్ని కాలనీస్ని కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ కింద యాడ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఈ అన్ని నేషన్స్ని ఒక గ్రూప్ కింద పిలుస్తారు, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అని అంటారు. వాటిని ఏమంటారు అంటే కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. అండ్ ఈ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో యూకే కూడా ఉంటుందండి. యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ దిస్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. సో ఈ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రూప్లోంచి ఉన్న మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దీన్ని కామన్వెల్త్ గేమ్స్ అని అంటారు. వాళ్ళ కోసము స్టార్ట్ చేసిన ఈవెంట్. అయితే ఈ పేరు మాత్రము ఫస్ట్ ఇలా వచ్చింది కాదండి. ఇనీషియల్గా దీన్ని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. ఓకే, దెర్ ఈస్ అ స్మాల్ హిస్టరీ టు దిస్. ఒక్కసారి ఆ పేర్లు చూద్దాం, దర్ వేరియస్ నేమ్స్. ఇది 1930లో స్టార్ట్ అయింది ఫస్ట్గా. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1930 అండ్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు దాన్ని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారండి. సో ఫ్రమ్ 1930 to 1950, from 1930 to 1950 they were called the British Empire Games. British Empire Games. And from 1930 to 1930 to 1950 and 50 తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు 4 yearsకి ఒకసారి కదా. దిస్ ఈజ్ ఆల్సో కండక్టెడ్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 years. సో 50 తర్వాత మళ్ళీ 1954లో పెడతారు ఇది. సో 1954 to 1966 they were called British Empire and Commonwealth Nation Group, Commonwealth Group Games. 1954 to 1966 they are called British Empire plus Commonwealth Group Games. అండ్ మళ్ళీ 1966 తర్వాత అంటే 1970లో, ఇప్పుడు 1966 తర్వాత మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి? దే విల్ బి కండక్టెడ్ దే విల్ బి కండక్టెడ్ 1970. సో ఫ్రమ్ 1970 ఆన్వర్డ్స్ and 1974 means 2 events. For the 2 events, 1970 event and 1974 event, they are called the British Commonwealth Games. British Commonwealth Games. And 1978 onwards, they are now called with the present name, which is Commonwealth Games. They are now called as the Commonwealth Games. Clear? Okay. And from 1978 onwards, they are being called as the Commonwealth Games. And who conducts these games? They are conducted by the Commonwealth Games Federation. This is the logo of that organization. They are conducted by Commonwealth Games Federation. Commonwealth Games Federation. And the వింటర్ ఒలింపిక్స్, ఇవేంటి నార్మల్ ఒలింపిక్స్ లాగా, సమ్మర్ ఒలింపిక్స్ లాగా. సో దీనికి కూడా వింటర్ గేమ్స్ ఉంటాయి, ప్లస్ డిసేబుల్డ్ పీపుల్కి పారాలింపిక్స్ లాగా పారాప్లెజిక్ గేమ్స్ అని అంటారు అనమాట. ఓకే, సో ద వింటర్ గేమ్స్ ఫర్ కామన్వెల్త్ గేమ్స్, ద వింటర్ కామన్వెల్త్ గేమ్స్, దే స్టార్టెడ్ ఇన్ 1958. The Winter Commonwealth Games started in 1958 and the Paraplegic Commonwealth Games means for disabled people or differently abled people, it started in 1962. It started in 1962. 1962. And in total, how many nations are participating in this Commonwealth Games? In total, if you see, మొత్తంగా చూసుకుంటే 52 దేశాలు
52 నేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్, బట్ టీమ్స్ మాత్రం 72 ఉంటాయండి. బట్ టీమ్స్ ఆర్ 72 టీమ్స్. ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది అని అంటే, దేర్ ఆర్ ఓన్లీ 52 కామన్వెల్త్ నేషన్స్, బట్ దేర్ ఆర్ ఫ్యూ కంట్రీస్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ బట్ దే పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. ఓకే, కామన్వెల్త్ గ్రూప్లో భాగం కాకపోయినా అవి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇలా వాళ్ళ ఒలింపిక్ అసోసియేషన్ పేరుతో పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, రష్యా వాజ్ బ్యాండ్ ఫ్రమ్ ఒలింపిక్స్ బికాజ్ ఆఫ్ ద డోపింగ్ ఇష్యూ. అంటే స్టేట్ స్పాన్సర్డ్ డోపింగ్ అని అంటారు. డోపింగ్ అంటే ఏంటి అని అంటే, అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, వాళ్ళు కొన్ని రకమైన మాదక ద్రవ్యాలు తీసుకుంటారు. దే టేక్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ విచ్ విల్ ఇంక్రీజ్ దేర్ ఎబిలిటీ ఆర్టిఫిషియల్లీ. అది ఎథికల్ కాదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి డోపింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఈవెంట్స్. డోపింగ్కి కనుక పట్టుబడితే ఆ క్రీడాకారుడు, దట్ ప్లేయర్ విల్ బి బ్యాండ్ ఫర్ సమ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ అండ్ దట్ అసోసియేషన్ ఆల్సో విల్ బి బ్యాండ్. అండ్ ఈసారి ఏమైంది అంటే, రష్యా స్టేట్ అంటే గవర్నమెంటే వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చిందని చెప్పి రుజువు అయినందువల్ల రష్యాని ఒలింపిక్స్ నుంచి బ్యాన్ చేశారు. అయితే రష్యన్ అథ్లెట్స్ మాత్రం పార్టిసిపేట్ చేశారు. హౌ డిడ్ దే డూ దట్? రష్యా, ఈవెన్ దో రష్యా వాజ్ బ్యాండ్, ది అథ్లెట్స్ ఆఫ్ రష్యా దే పార్టిసిపేటెడ్ విత్ ద నేమ్ దట్ ROC, రష్యన్ ఒలింపిక్ కమిటీ. ఓకే, రష్యన్ ఒలింపిక్ కమిటీ పేరు కింద వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో అక్కడ ఎక్కడ రష్యా ఫ్లాగ్ ఉండదు, రష్యా పేరు ఉండదు, కంట్రీ వాళ్ళ కంట్రీ పేరు మీద పార్టిసిపేట్ చేయడానికి లేదు. రష్యన్ ఒలింపిక్ కమిటీ అని ఉంటుంది. మీరు ఇప్పటికీ మన జరిగిన టోక్యో ఒలింపిక్స్లో మెడల్స్ టాలీ చూసినప్పుడు, లిస్ట్ చూసినప్పుడు రష్యా అని ఉండదు, అక్కడ ROC, రష్యన్ ఒలింపిక్ కమిటీ అని ఉంటుంది. అలాగే ఈ 52 దేశాలు కాకుండా వేరే దేశాలు ఆ దేశం పేరుతో కాకుండా ఆ ఒలింపిక్ కమిటీ పేరుతో ఈ కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. క్లియర్? సో వీ హ్యావ్ 52 నేషన్స్ బట్ 72 టీమ్స్. అండ్ ది అదర్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ దట్ UK, యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ నాట్ ఎ సింగిల్ కంట్రీ. దీంట్లో మళ్ళీ 4 సపరేట్ కంట్రీస్ ఉంటాయండి. దాంట్లో వాట్ ఆర్ దోస్ కంట్రీస్? ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ అండ్ నార్దర్న్ ఐర్లాండ్. So England or UK is a combination of 4 nations: England, Wales, Scotland, North Ireland. ఇవన్నీ కలుపుతాయి. సో ఈ కామన్వెల్త్ గేమ్స్కి వీళ్ళు సపరేట్ టీమ్, వీళ్ళు సపరేట్ టీమ్, వీళ్ళు సపరేట్ టీమ్, వీళ్ళు సపరేట్ టీమ్గా వెళ్తారండి. సో యాజ్ ఎ కంట్రీ ఇట్ ఈస్ 1, బట్ యాజ్ టీమ్స్ దే ఆర్ 4. సో ఇట్లా మనకి 72 టీమ్స్ ఉంటాయండి. కంట్రీస్ కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ద Commonwealth Games, and the recent Commonwealth Games were held in 2018. The recent Commonwealth Games were held in 2018 in Australia. Okay, and Australia lo ikkada Gold Coast in Australia, which is in Queensland. And here India was ranked number 3. India's rank is number 3. Australia topped the list and India was 3rd position with 26 gold medals and 66 total medals. Okay, total number of medals was 66 and gold medals were 26. And this is the list of the various categories in which India got medals. Okay, ఇది ఒకసారి చూసుకోండి. పేర్లు మనకు అవసరం లేదు ఎందుకంటే ఇది పాతది కాబట్టి, కాకపోతే నెంబర్ మనకి ఇంపార్టెంట్. సో ఇండియా పొజిషన్ ఏంటి అండి? 3rd పొజిషన్ ఇన్ కామన్వెల్త్ గేమ్స్. ఎప్పుడు? 2018లో. ఓకేనా అండి? సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది కామన్వెల్త్ గేమ్స్. నౌ దిస్ కంప్లీట్స్ ది ఇంపార్టెంట్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ అ పార్టిసిపెంట్. ఓకే, భారతదేశం పార్టిసిపేట్ చేసే ప్రపంచ గ్లోబల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్ మనం ఇప్పుడు కవర్ చేసాము. తర్వాత మనకి సింగిల్ స్పోర్ట్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి, అవి మనము నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాం.